మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో మనం ఇప్పుడు 8 అండ్ 9 రెండు చాప్టర్స్ వివరంగా చెప్పుకుంటున్నాం. ఆ రోజు వైశాఖ బహుళ తదియ. వైశాఖ మాసంలో బహుళ తదియ అంటే పూర్ణిమ తర్వాత 3వ రోజు. ఆ రోజు సూర్యాస్తమయం మంచు కొండల్ని ఎర్రటి రంగుతో కప్పేస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తూ లోయలో శతగోపుడు నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడుట. చూస్తూ ఉండగానే లోయలో ఉన్న ఆకాశంలో ఎర్రగా ఉన్న ఎర్ర రంగు తెర లాగేసి నల్ల రంగు తెర దింపినట్టుగా చీకటి పడిందిట. స్క్రీన్ వేసేస్తే ఎర్రటి స్క్రీన్ వేసి ఆ ఎర్ర స్క్రీన్ తీసి బ్లాక్ కలర్ స్క్రీన్ నల్లటి స్క్రీన్ వేస్తే ఎలా ఉంటుందో అలా చీకటి పడిందిట. దాని మీద మళ్ళా సన్నటి తెల్లని తెర లాగినట్టుగా, తెర అంటే స్క్రీన్, తూర్పు దిక్కు నుంచి చంద్రబింబం చక్కగా వెన్నెల పొరల్ని దాంట్లో నుంచి ఆ తెరలో నుంచి ప్రసరింపజేస్తున్నట్టుగా, అంటే వెలుగు తక్కువ కొంచెంగా ఉన్నదన్నమాట. తెల్లని తెర నుంచి జారుతూ ఉన్న కుచ్చుల నూలు పోగుల్లాగా మంచు తుంపురులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. మంచు బిందువులు పడుతూ ఉంటాయి కదా, మంచు కురిసిందంటాం. ఆ దృశ్యమంతా చూస్తూ నడుస్తూ ఉన్నాడు ఆయన. ఆయనకి ఎలా అనిపించిందిట, జగన్నాటకంలో మొత్తం సృష్టి అంతా ఒక నాటకం అయితే, ఒక డ్రామా అయితే, అప్పుడేమవుతుంది, ఆ స్టేజ్ మీద ఎలాగైతే చేంజ్ అవుతూ ఉంటుంది సీన్, వెనకాల బ్యాక్గ్రౌండ్ పర్టికులర్గా ఏ సీన్కు తగిన బ్యాక్గ్రౌండ్ ఆ సీన్కి వస్తూ ఉన్నట్టుగా అనిపించింది ఆయనకి. మొత్తం ఇదంతా కూడా ఒక నాటకమే. ఈ నాటకానికి చక్కగా వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్లు మారుతూ ఉన్నట్టుగా అనిపించిందిట. ఆ చీకట్లో ఆయన ఏం చేశాడంటే చీలిన కాలిబాట వచ్చిందిట. అంటే రెండుగా చీలిపోయింది. ఆయన నడుస్తూ ఉన్న దోవ రెండుగా చీలింది. ఎప్పుడైతే అలా వచ్చిందో అక్కడ ఆగాడు. ఆగి జాగ్రత్తగా గమనించుకుంటే అక్కడ ఏదో అలికిడి అనిపించిందిట. అలికిడి అంటే ఏదో ఎవరో ఉన్నట్టుగా ఒక సవ్వడి అన్నమాట వినిపించింది అతనికి. ఆ చీకట్లో ఆ పొదల వెనకాల, పొదల నుంచి కీచురాళ్ల చప్పుళ్ళు బాగా వినిపిస్తూ ఉన్నాయిట. మంచు గాలులు తాకుతూ ఉన్నాయి అతని బంగారు రంగు శరీరం మీద. మంచు పడుతూ పాదరసంలో ముంచినట్టుగా ఉన్నాడుట ఆయన. కొండ గుబురుల మధ్యలో నుంచి ఉన్నట్టుండి సింహం గర్జిస్తూ ఉన్నట్టుగా, సింహం అరుస్తూ ఉన్నట్టుగా వినపడిందిట. అది వినంగానే శతగోపుడికి విపరీతమైన ఆనందం, సంతోషం కలిగిందిట. శతగోపుడు సంతోషంతో ఆ వేపు ఆనందంతో విచ్చుకున్న కళ్ళతో ఆ మార్గంలో చూస్తూ ఉన్నాడు. ఎవరో వస్తున్నారు అని అతనికి అర్థమైంది. అటువైపు చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఒక పెద్ద సింహం తల గట్టిగా ఊపి జూలు విదిలించుకుంటూ అక్కడికి వచ్చింది. ఆ దోవలోకి వచ్చి నోరు పెద్దగా తెరిచి ఆవలించిందిట. ఆ సింహం నోట్లో ఉన్న 4 కోరలు చంద్రవంకల్లాగా తళుక్కున మెరిసినాయిట. ఆయన ఎవరో, ఆ సింహం ఏమిటో, ఆ సింహం వస్తున్న అలికిడి విని, ఆ గర్జన విని ఆయన ఆనందించటం ఏమిటో మనకి ఇప్పుడు తెలుసుకోవాలి. మనకైతే సింహం నోట్లో ఉన్న కోరలు చూసి ఆనందించే పరిస్థితే లేదు కదా అంత దగ్గర నుంచి. ఎప్పుడో పారిపోద్దామని ట్రై చేస్తాం ఏదన్నా సింహం వస్తోందని తెలిస్తే. ఆయన ఎదురుగా నిలబడి చూస్తున్నాడు. ఆ దృశ్యం ఇంత మటుకు అయింది. ఆ సింహం వెనకాల నుంచి నెమ్మదిగా ఒక 18 సంవత్సరాల వయస్సున్న ఒక చక్కని యువతి, పులి చర్మం కట్టుకున్నదిట, ఒయ్యారంగా నడిచి వస్తూ ఉన్నదిట. ఒక చేతిలో కమండలు ఉంది ఆవిడకి, ఒక చేతిలో జపమాల ఉంది, ఇంకో చేతిలో త్రిశూలం ఉన్నది. అంటే 4 చేతులు అయి ఉండాలి. జుట్టుని చక్కగా పైకి ఒక శిఖలాగా బంధించి ముడి వేసుకుందిట. చక్కని బొట్టు పెట్టుకుంది. అటువంటి ఆవిడ త్రిశూలం పట్టుకుని ఒక చేత్తో సింహం భుజాన్ని నిమురుతూ వచ్చి నిలబడి చిరునవ్వు నవ్విందిట. శతగోపుడు వెంటనే భుజం మీదున్న ఉత్తరీయం తీసి నడుంకి బిగించి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆవిడకి. చేసి
ఇలా అన్నట్ట. తల్లి శైలపుత్రి, ఏంటమ్మా ఈ అపూర్వ దర్శనము, నా జన్మ ధన్యమైంది అన్నాడుట. అంటే శైలపుత్రి ఇలా అన్నది, ఇది అపూర్వ దర్శనం కాదు నాయన, పూర్వ దర్శనమే. సనత్సుజాత అని పిలిచింది ఆవిడ. అంటే ఈయన సనత్సుజాతుడు అన్నమాట. సనత్సుజాతుడంటే మన బ్రహ్మగారి మొట్టమొదటి కొడుకుల్లో ఒకడు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. సో ఈయన చివరివాడు. ఆయన శతగోపుడుగా ఇక్కడ ప్రస్తుతం ఉన్నాడన్నమాట. అంటే పరమాత్మ ఎప్పుడైతే దేవకీదేవి గర్భంలో రెడీ అయి వస్తూ ఉన్నాడో, వీళ్ళందరూ కూడా, దేవతలంతా కూడా ఆయనకు సహాయం చేయటానికి ఒక పెద్ద టీమే దిగింది కదా దేవలోకం నుంచి. ఈ డ్రామాకంతటికి కావాల్సినటువంటి అన్ని క్యారెక్టర్స్ వరుసగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేషం వేసుకొని దిగారు కదా. వాళ్ళల్లో ఈయన సనత్సుజాతుడు అన్నమాట. ఈ శైలపుత్రి ఇంకా చెప్తోంది, దేవకీదేవి కడుపున పుట్టబోయేవాడు పురాణ పురుషుడని విన్నాం కదా. అతడు ఏం పని చేయబోతున్నాడు, నిర్వహించబోయే జగత్కార్యాలంటే జగత్తుకు సంబంధించిన, జగత్ కళ్యాణానికి సంబంధించిన విషయాలు ఇవి. అవి రెండున్నాయి. ఒకటేమో భూభారాన్ని తొలగించటం, రెండోదేమో ధర్మ సంస్థాపన. ఉన్న బరువు తగ్గించాలి, ధర్మాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇందులో నాకు కూడా భాగం ఉంది. ప్రస్తుతం నేను వ్రజ కులంలో నందగోపుడి భార్య కడుపున యోగమాయగా నా అంశని పుట్టించబోతూ ఉన్నాను. పురాణ పురుషుడంటే నేనంటే దేహాలు వేరే కానీ వెలుగు ఒకటే వెలుగు, మేమిద్దరం ఒకటే. అట్లా కల్పించుకున్న మా దేహాలు, నా శరీరమేమో నందగోపుడి భార్య కడుపున పెరుగుతుంది, అక్కడ పరమాత్మ ఏమో దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. మేమిద్దరం కూడా పుట్టిన తర్వాత ఎక్స్చేంజ్ అవుతాయి మా శరీరాలు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. ఆయన ఇటు వస్తాడు, నేను అటు వెళ్తాను. పరమాత్మకి బదులు నేను కారాగారంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఒక లీల కోసం, ఒక ఆట కోసం పురాణ పురుషుడు శంకరుణ్ణి గురించి తపస్సు చేస్తారు. చేసి నా చిత్కళను ఆకర్షిస్తాడు ఆయన అన్నది. అనగానే సనత్సుజాతుడు అన్నాడు, అమ్మా నా కర్తవ్యం ఏంటి, నేనేం చేయాలి అన్నాడు. శైలపుత్రి ఇట్లా అన్నది, ఈ దారి వెంటే వెళ్ళు, ఈ పర్వత శ్రేణి ఎక్కు, తెల్లవారేటప్పటికి నువ్వు బదరికాశ్రమం చేరుతావు. అక్కడ కొంతమంది బ్రహ్మచారులు వేదాన్ని అధ్యయనం చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. వృతాసుర వధ కథను వర్ణించే రుక్కులన్నిటినీ వాళ్ళ చేత బాగా వాళ్ళకి నేర్పించు. 3 నెలల పాటు ఆ బ్రహ్మచారులు పాలతో తర్పణం చేస్తూ ఈ రుక్కులను, వృతాసుర వధ కథను వర్ణించే రుక్కులన్నిటినీ కూడా అధ్యయనం చేస్తూ, హోమం చేస్తూ, ఆ సమయంలో నేతితో హోమం చేస్తూ, క్షీరధారలతో తర్పణం చేసి నేతితో హోమం చేస్తూ, ఆ బ్రహ్మచారులు అలా చెయ్యాలని నేను చెప్పానని నా మాటగా చెప్పు వాళ్ళకి. వట్టివేరు సమిధలుగా వాళ్ళు హోమంలో వెయ్యాలి. ఈ దీక్షలో అంతరిక్షం నుంచి, ఆకాశం నుంచి దివ్యములైన అనేక అనేక అణువులు వస్తాయి. అవి దేవకీ గర్భంలో ఉన్న దేహానికి, అంటే పరమాత్మ దేహానికి సప్తధాతువులై పుష్టి చెందుతాయి. ఆ పరమాత్మ శరీరానికి స్పెషల్గా ఉండేటటువంటి దేహ ధాతువులై బాగా బలం పుంజుకుంటాయి. ఆ ధాతువులతో ఏ శరీరం అయితే తయారవుతుందో, ధాతువులంటే మన భూమికల మీద నుంచి చర్మం దాకా వచ్చేవన్నీ కూడా ధాతువులు అన్నమాట. ఆ ధాతువులతో మంచి శరీరం తయారవుతుంది పరమాత్మకి. అది మంచి సుగంధం కూడా, మంచిగా వాసన వచ్చేటటువంటి దివ్య శరీరం ఈ పురాణ పురుషుడికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండి పని చేసే శరీరం కావాలి ఆయనకి. అట్లాంటి శరీరం కాకుండా అంతరిక్షం నుంచి, ఆకాశం నుంచి వికాసం పొందిన మనస్సు కూడా కావాలి ఆయనకి. ఈ బ్రహ్మచారులు చేసే అధ్యయనం వల్ల, హోమం వల్ల మంచి
దేహాణువులన్నీ పుడతాయి ఆకాశంలో. పుట్టి అవి దేవకీదేవి గర్భంలో ఉన్న పరమాత్మకి చక్కగా చేరుతాయి. మనస్సు కూడా ఆకాశం నుంచి సత్వశుద్ధి కలిగిన మనస్సు తప్పకుండా వస్తుంది. ఆయన పుట్టిన తర్వాత కూడా మనస్సుకి దేహ పోషణ జరగటానికి ముఖ్యమైనవి ఏం కావాలంటే అక్కడ పాలు, పెరుగు, వెన్ననే ఆహారం ఎక్కువగా స్వీకరించేది. ఆ శరీరం వాటినే స్వీకరిస్తుంది అన్నది ఆవిడ. సనత్ సుజాతుడు ఇట్లా అన్నాడు, జగన్మాత, పురాణ పురుషుడు పుట్టడం అనేది అర్ధరాత్రి కనుక జరిగితే కొంచెం బెటర్గా ఉంటుంది. మేమందరము కావలి వాళ్ళని వశపరుచుకొని తిప్పలు పడుతున్నాము. కానీ రాత్రిపూట అయితే అందరికీ నిద్ర వేళ కాబట్టి అనుకూలమైన సమయం అనిపిస్తోంది అన్నాడు. అనగానే శైలపుత్రి ఇట్లా అంది, అదేమిటి, రోజు జీవులకి నిద్రగా ఆవహిస్తూ ఉన్నదాన్ని నేనే కదా, నువ్వు భయపడవాక, నేనున్నా కదా, నేను ఆవహిస్తాలే, ఆ వేళకి రాత్రి అయితే ఏమిటి పగలైతే ఏమిటి అన్నట్టుగా అన్నది. సనత్సుజాతుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, ఈ భరత భూమి ఎంత పుణ్యం చేసుకుందో, పురాణ పురుషుడే సాక్షాత్తు వచ్చి ఇక్కడ పుడుతూ ఉన్నాడు. అయినా కూడా తల్లి ఎంతో కాలం పాటు ఈ గుడ్డిరాజు గారు ఉండాల్సిందేనా అని అడిగాడు. శైలపుత్రి ఇట్లా అన్నది, ఆ గుడ్డివాడి మీద నీకెందుకు నాయనా అనాదరంగా మాట్లాడుతున్నావు? వాడు కూడా నాకు నీలాంటి వాడే కదా. ఈ డౌట్ నీకు క్లియర్ అవ్వాలంటే నువ్వు ఒకరోజు ఆ గుడ్డివాడి ఇంటికి నడిచి వెళ్ళి ఉపదేశం చేయాల్సి వస్తుంది. వాడికి బ్రహ్మోపదేశం చేయాల్సిన పరిస్థితి వస్తుంది నీకు. అప్పుడు నీకు అన్నీ క్లియర్ అవుతాయి. అతనికి ఎలాగూ ఆ ఉపదేశం ఉపయోగించదు, కానీ లోకులందరికీ కూడా ఉపయోగిస్తుంది. పురాణ పురుషుడి ఉపదేశాలతో పాటు నీ ఉపదేశానికి కూడా స్థానం ఉన్నది రా నాయనా అన్నది ఆవిడ. సనత్సుజాతుడు ఇలా అన్నాడు, తల్లి, పురాణ పురుషుణ్ణి వసుదేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి అన్నాడు. దానికి శైలపుత్రి ఇలా సమాధానం చెప్పింది, ఎక్కడికి తీసుకెళ్ళటం ఏమిటి నాయనా, ఎప్పటి నుంచో ఎంతో అభిమానంతో ఆ నందగోపుడికి ఎంతో శిక్షణ ఇస్తున్నాడు కదా, ఆ శిక్షణ ఎందుకో అతనికే తెలియదు అన్నది. సనత్సుజాతుడు అది విని, అయితే వసుదేవుల వారితో నీ మాటగా చెప్పమంటావమ్మా? నేను చెప్పనా ఇలా చెయ్యాలని వసుదేవుడికి అన్నాడు. అంటే శైలపుత్రంది, కల్పాంత బ్రహ్మ విద్యా స్వరూపులైనా కూడా మీరందరూ కూడా, ఎంత బ్రహ్మ విద్య తెలుసుకున్నా కూడా మీరందరూ కూడా లోకజ్ఞానం విషయంలో మీరందరూ పసిపిల్లలతో సమానము. నీకేమీ తెలియటం లేదు ఎలా ఉండాలో. నువ్వు గర్గులకి మటుకు ఈ విషయం చెప్పు, గర్గుల మాటగా చెప్పమని చెప్పు, నువ్వు చెప్పొద్దు డైరెక్ట్గా అన్నది ఆవిడ. సనత్సుజాతుడు ఇట్లా అన్నాడు, తల్లి, జరాసంధుడు అధర్వణ వేదం నేర్చుకుంటూ ఉన్నాడు విపరీతంగా. ఆ విద్యలో ఎంతో గట్టి పట్టు సంపాదించాడు. భరత భూమికి సామ్రాట్టు కావాలి అని అతని సంకల్పం అమ్మా అన్నాడు. శైలపుత్ర అన్నది, అవును, కోరికలు ఉండొచ్చు కదా, అలా కోరిక పడుతున్నాడు కదా అంది. సనత్సుజాతుడు అన్నాడు, అతని ధ్యేయం కూడా ధర్మ పరిరక్షణే కదమ్మా, వేద ధర్మ పరిరక్షణే అతని ధ్యేయం కూడా. అతను చెప్పేది కూడా వేదాన్ని రక్షిస్తానని అంటున్నాడు కదా అన్నాడు. శైలపుత్రి మళ్ళీ ఇట్లా అంది, అమాయకుడా, వేదం అంటే మంత్రాలు అర్థాలు కాదురా నాయనా, తనకు నచ్చిన మార్గమే ధర్మం అని చెప్పి అక్కడ అలా నడిచేవాడు ఎప్పుడు కూడా వేద ధర్మం ఏమిటో వాడికి అసలు అర్థం కాదు. తనకు నచ్చిన వారిని ఆదరించటం, నచ్చని వారిని నాకు బలివ్వటం చేస్తూ ఉన్నాడు జరాసంధుడు. జీవుల చరిత్రలు యుగాంతరాల తరబడి వరుసగా చూస్తూ ఉంటే ఈ చావు పుట్టుకలు అనేవి మాకు గాని నరజాతికి కూడా అదేమి పెద్ద లెక్కబెట్టి అయ్యో పోతానేమో అనే భయం ప్రతివాడికి ఏం ఉండదు. అది సహజమో అని అందరూ అర్థం చేసుకున్నారు. మాకు కూడా అదే పెద్ద లెక్కలో విషయం కాదు అసలు. కాబట్టే జరాసంధుడిచ్చిన నరబలులన్నిటినీ కూడా వాడి కర్మకు వదిలేశాను నేను. ఆ శరీరాలు వదిలేసిన జీవులను మటుకు నేను స్వీకరించాను. పరమేశ్వరుడు దయాస్వరూపుడు.
దయలేనివాడు, గర్వంతో ఉన్నవాడు వేదాన్ని ఎట్లా తెలుసుకుంటాడు? ఇంక నువ్వు వెళ్ళి నీ కర్తవ్యం ఏదో నువ్వు నిర్వహించి మళ్ళా శతగోపుడుగా గోవ్రజపురం చేరుకో నాయనా అని చెప్పి శైలపుత్రి సింహాన్ని నడిపించుకుంటూ వెనక్కి తిరిగి నెమ్మదిగా కొండ మలుపుల్లోకి మాయమైపోయింది ఆవిడ. వెన్నెలలు బాగా విస్తరించి ఉన్నాయి. ఆ పర్వత శిఖరాగ్రాలంటే ఆ పర్వతం పైన ఎత్తుగా ఉన్న శిఖరాల మీద వెన్నెలలు బాగా పడుతూ ఉన్నాయి. మంచుతో కప్పిన ఆ పర్వత శిఖరాల మీద వెన్నెలబడి అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే మన సనత్సుజాతుడి కళ్ళకి ఆ శిఖరాలన్నీ కూడా కైలాస శిఖరాల్లాగానే కనిపించినాయి ఆయనకి. 8th చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు మనం 9th చాప్టర్ వివరంగా చెప్పుకుందాం. ఇది నందగోపుడు ఉన్నటువంటి వ్రజగోకులం. ఆ వ్రజగోకులంలో ఒక పెద్ద తటాకం ఉంది. దాని చుట్టూతా కూడా రౌండ్గా ఉన్న తటాకం చుట్టూతా గుండ్రంగా కొబ్బరి తోట పెరిగింది. బాగా వేశారన్నమాట, కొబ్బరి చెట్లు వేశారు దాని చుట్టూతా. గాలి ఆ కొబ్బరాకుల సందుల్లో నుంచి దూరుతూ ఆ తటాకంలో ఉన్న నీళ్ల మీద తపతప శబ్దం చేస్తూ రివ్వురివ్వుమని వీస్తోందిట. ఆ తటాకంలో ఆ ఒడ్డుకొచ్చి మెట్ల మీద కొట్టుకుంటూ ఉన్నాయి ఆ నీళ్లు ఆ గాలి వాటానికి. తటాకానికి తూర్పు వైపుగా ఉన్న మెట్ల మీద స్నానం చేస్తూ ఉన్నారట కొంతమంది ముత్తైదువలు. మొహాల మీద ఏమో పసుపు రాసుకుంటూ ఉన్నారు. ఆ మెట్ల మీద పెట్టుకుంటారు పసుపు ముద్దలు, పెట్టుకొని తల కాస్త తీసుకుని పసుపు రాసుకొని స్నానం చేస్తారనమాట. పసుపు రాసుకొని సూర్యుడి వైపు తిరిగి నమస్కారం చేసి ఆ నీళ్ళల్లో మునిగిలేస్తూ ఉన్నారట. కొంతమంది ఏమో స్నానాలు పూర్తి చేసి బిందెలతో నీళ్లు ముంచుకుంటున్నారు. కొంతమంది ఏమో ఈదుతూ వస్తున్న బాతు పిల్లల్ని బిందెలతో అదిలిచ్చి వెనక్కి పంపిస్తున్నారు. గుంపులుగా ఒక్కొక్క తీరానికి చేరుకుంటున్నాయి బాతు పిల్లలు. గుంపులు గుంపులుగా వస్తాయి, తెల్లగా కలువ తోటల్లాగా ఉన్నాయిట. ముద్దులు మూటగడుతూ ఉన్నాయిట. గుంపులు గుంపులుగా తెల్లగా అవి వస్తూ ఉంటే ఆ నీళ్ల మీద కలువ పూలే కదిలొస్తున్నట్టుగా ఉన్నాయిట. బిందెలతో నీళ్లు ముంచుకుని నడుము మీద పెట్టుకొని ఎడం చేత్తో బిందెని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్టుగా పట్టుకొని కుడి చేతి వేళ్లల్లోనేమో 2-3 తామర తూండ్లతో పాటు పూలు కూడా పట్టుకొని కొందరు ముత్తైదువలు మెట్లెక్కి వయ్యారంగా నడిచొస్తున్నారట. తటాకం తూర్పు వైపున తీర్చిదిద్దినట్టుగా ఉన్న ఒక దారి ఉన్నదిట. ఆ బాట వెంట నడిచి ఆ దారికి 2 పక్కలా ఉన్న రెల్లుగప్పిన తమ కుటీరాల వైపు నడుస్తూ ఉన్నారట వాళ్ళు. కుటీరాల ముందు వైపుగా ముంగిళ్లల్లో 2 పక్కల పూల మొక్కలు ఉన్నాయిట. మెయిన్ సింహద్వారం దగ్గర అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చక్కగా గడపలకు పసుపు రాసి కుంకుమ నాము శుద్ధతోనూ బొట్లు పెట్టారుట. కుక్కల ముగ్గులు కూడా చక్కగా పెట్టారుట దోవంతా. నడవాలోకి వెళ్ళంగానే గచ్చు నేల మీద అష్టదళాకారంలో శుద్ధతో ముగ్గులు అలంకారం చేస్తున్నాయిట. ద్వారానికి ఎదురుకుండా దొడ్డి గుమ్మాల్లో తులసి కోట కనిపిస్తూ ఉన్నది. మెయిన్ ఎంట్రన్స్కి తలుపు తీస్తే స్ట్రైట్గా దొడ్లో తులసి కోట కనిపిస్తోంది. దాని మీద ఒక ప్రమిద దీపం ఉన్నది. ప్రమిదలో వెలిగించిన ఒత్తి దీపం ఉన్నాయి తులసి కోట మీద. తులసి మొక్క ఆకుల మీద చక్కగా పసుపు కుంకుమ అక్షింతలన్నీ చల్లి ఆ ముత్తైదువులు ప్రదక్షిణం చేసి వస్తూ ఉన్నారట. అంటే నీళ్లు తెచ్చుకొని అలాగే తులసమ్మకి పూజ చేసుకొని ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అప్పుడు లోపలికి వస్తారన్నమాట. వచ్చి బట్టలు మార్చుకుంటారు. తడి బట్టలు కదా వాళ్ళు ఉన్నవి, వాళ్ళు కట్టుకొని ఉన్నవి చెరువులో మునిగారు కదా. ఇదే విధంగా వాళ్ళల్లో ఒక ముత్తైదువ ప్రదర్శనం పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి చక్కగా మంచి బట్టలు, ఉతికిన బట్టలు కట్టుకుందిట. తల దూకొని అద్దం చూసుకొని బొట్టు పెట్టుకుంది. బొట్టు దిద్దుకొని చక్కగా తల మీద ఒక తమ్మి మొగ్గ అంటే కలువ మొగ్గను పెట్టుకుంది తల్లో. ఇంతలో ఇంకో ముత్తైదో వీధి గుమ్మంలోంచి, ఏంటి మృణాళిని, ఇంకా నీ పని పూర్తవలేదా? అప్పుడు అందరు వచ్చేసి ఉంటారు నందగోపుడి ఇంటికి. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా, రా రా అని పిలిచింది. నందగోపుడి ఇంటి ముంగిలి చాలా పెద్దది. అందులో చిన్న చిన్న మేరు పర్వతాల్లాగా గోధుమ గడ్డితో పేనిన పురులు ఉన్నాయిట. 6 పురులు ఉన్నాయిట అక్కడ. పురి అంటే గడ్డిని
ఏడాదికి సరిపోయేటట్టుగా ఒకదాని మీద పైలప్ చేసి పెడతారు. దాన్ని పురి అని అంటారనమాట. పురుల పక్కన రోళ్లల్లో కొంతమంది ముత్తైదులు గోధుమలు దంచుకుంటూ ఉన్నారు. ప్రాంగణంలో అప్పటికే కొంతమంది ముత్తైదులు వచ్చారు. అందరినీ ఒక సమావేశానికి పిలిచారన్నమాట నందుడింటికి. 2 లేగదూడలు చెంగు చెంగుమని గంతులేస్తూ ఉన్నాయిట అక్కడ. లేగదూడలంటే ఆవు దూడలు. కొద్ది రోజులే అయి ఉంటుంది అవి పుట్టి, వాటిని లేగలు అంటారు. లేగదూడలు అని అంటారు చిన్న వాటిని. అవి చాలా హుషారుగా గంతులు పెట్టుకుంటూ ఉంటాయి. అక్కడున్న ముత్తైదులని తోకలతో కూడా కొడుతూ ఉన్నాయిట వాటి హుషారులు అవి పరిగెత్తుకుంటూ. వాళ్ళల్లో ఒక కొత్తగా ఆ ఊరికి వచ్చిన కొత్త కోడలు ఒక అమ్మాయి ఒక లేగదూడని పట్టుకోబోయిందిట. పట్టుకోబోతే అది కాస్త ఒక గంతు వేసిందిట ఆ అమ్మాయి నెత్తి మీద నుంచి. నీకెంత పొగరే అంటూ నవ్వుకుంది ఆ అమ్మాయి. లోపల నుంచి అందరినీ రమ్మని ఆహ్వానం వచ్చింది. అందరూ లోపలికి వెళ్ళారు. లోపల ఎత్తైన మట్టి అరుగులు ఉన్నాయి. అందరూ అరుగుల మీద కూర్చున్నారు. ఆ ఇంటి ఎత్తైన అరుగులు చక్కగా ఆవు పేడ తాలికి ముగ్గులు పెట్టారట. చుక్కల ముగ్గులు వేశారు. చూడటానికి చక్కగా కళకళలాడుతూ ఉన్నాయట. ముత్తైదువులందరూ క్రమంగా నడవాలోకి కూడా వెళ్ళారు. ఎక్కడా సందు లేదు. అయినా కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సందు చేసుకుని దూరి కూర్చుంటూ ఉన్నారట. లోపల నుంచి మంగళహారతి పాటలు వినిపిస్తున్నాయిట. సన్నని మధురమైన కంఠాలతో ఆ పాటలు చక్కగా ఉన్నాయిట వినటానికి. మధ్యలో అక్కడ నందగోపుడి భార్యలైన యశోద రోహిణి ఇద్దరు కూడా ఒక ఆసనం మీద కూర్చొని ఉన్నారట. యశోద గర్భిణి, 7వ నెల వచ్చింది. గర్భిణి అయిన ఆవిడకి మిగిలిన వాళ్ళు పాదాలకు పసుపు రాశారంటే అందుకని పిలిచారన్నమాట. ఆవిడకి సీమంతం చేయటం కోసం అని పిలిచినట్టున్నారు. కానీ సమావేశము అని చెప్పారు. సీమంతము ఫంక్షన్లు చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకంటే కంసుడికి ఎక్కడైనా ఏదైనా ఉత్సవం జరుగుతోంది అని తెలిస్తే, వాళ్ళు కంసుడి రాజ్యంలోనే ఉన్నారు, తెలిస్తే వెంటనే వాడు భటుల్ని పంపించి వివరాలు కనుక్కుంటాడు. ఎవరైనా కడుపుతో ఉన్నారన్నా పిల్లలు పుట్టారన్నా వాళ్ళని మీద వాడు నిఘా పెడతాడనమాట. ఆ పిల్లల్ని చంపేసేయాలి. ఎందుకంటే వాడిని చంపేవాడు పుడతాడని అశరీరవాణి చెప్పినప్పటి నుంచి ఎక్కడే పిల్లల్ని చూసినా వాడే వీడేమోనని భయం ఈయనకి. అందుకని సీమంతము అనే మాట ఎక్కడా కూడా రాలేదు. ఇక్కడ సమావేశానికి పిలిచారు అనే వచ్చింది. యశోద పాదాలకు పసుపు రాశారు. అందరూ లేచి ఆవిడకి కుంకుమ బొట్టు పెట్టారు. ఆ పెట్టడంలో ముఖమంతా ఇంత పెద్ద బొట్టు అయిపోయింది. మామూలుగా ఫంక్షన్స్లో అది చాలా కామన్. ఆడవాళ్ళకి అందరూ బొట్టు పెడతారు. పెట్టినప్పుడు బాగా పెద్ద బొట్టు అయిపోతుంది. 2 ముత్తైదువులు పళ్ళాలు పట్టుకొని 2 పక్కలా నిల్చున్నారట. ఆ పళ్ళాల్లో పూలు పళ్ళు తాంబూలం ఉన్నాయిట. చక్కగా అలంకారం చేసుకున్న యశోద లేచి నిల్చొని పూజా పీఠం మీద కాత్యాయనీదేవి విగ్రహం ఉన్నది. ఆవిడ ఆ విగ్రహానికి షోడశ ఉపచార పూజ చేసింది. షోడశ ఉపచారాలంటే 16 ఉపచారాలతో ఆవాహయామి, ఆసనం సమర్పయామి అంటూ ఇట్లా 16 ఉపచారాలు ఉంటాయి. వాటన్నిటితో చక్కగా ఆవిడ పూజ చేసింది. కాత్యాయనీదేవి అంటే ఆ వ్రజగణంలో ఉన్న వైశ్యుల కుటుంబాలకి కులదైవం అన్నమాట. ప్రతి వాళ్ళు కాత్యాయనీదేవిని పూజ చేస్తారు. ఆవిడ కన్యాకుమారి రూపంలో ఉంటుంది. కన్యకా పరమేశ్వరి అని కూడా అంటారట. యశోదాదేవి పూజ పూర్తి చేసింది. యశోదాదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని, అంతేకాకుండా పెద్ద ముత్తైదుల పాదాలకి నమస్కారం చేసింది. ఆ ముత్తైదులు ఆవిడకి కొత్త బట్టలు, తాంబూలం, కొబ్బరి బోండాన్ని చేతికిచ్చి బొట్టు పెట్టి తల్లో పూలు కూడా పెట్టారు. అక్షింతలు చల్లి ఆశీర్వదించారన్నమాట. తర్వాత వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ కూర్చున్న పెద్ద ముత్తైదులు, మన యశోదమ్మకి కొడుకు పుడతాడో కూతురు పుడుతుందో, కొడుకు పుడితే ఇంకా పట్టపగ్గాలు ఉండవు ఆవిడికి అని ఒక ముసలి ముత్తైదువ తమాషాగా నవ్విందిట. నిన్ననే నా చిన్న కొడుకు దీన్ని గురించి ప్రశ్న వేశాడు. వాడు ఇంకొక స్నేహితుడు కలిసి తుంగకాడని చీల్చారు అన్నదిట. అంటే అదొక సిస్టమ్ ఉందన్నమాట. తుంగకాడని చీల్చితే ఒక సమాధానం వస్తుందన్నమాట వాళ్ళకి. ఏమని సమాధానం వచ్చింది? కొడుకా కూతురా అని అడిగారు. ప్రశ్నకి అడిగిన దానికి కొడుకే పుడతాడని సమాధానం వచ్చింది, తుంగకాడ చీలిస్తే అన్నది ఆవిడ. అంటే ఇంకో ఆవిడ అన్నది, లేదు నా కొడుకు కోడలు కూడా తుంగకాడ చీల్చారు, అప్పుడేమో కూతురని వచ్చింది,
నేను మా వారు చీల్చాము, అప్పుడేమో కొడుకనొచ్చింది అన్నది ఇంకో ఆవిడ. ఇంకో ముత్తైదు అన్నది, కోకిలమ్మ మనందరిలో కూడా ముసలి ముత్తైదువు, మంత్రసానితనంలో 30 సంవత్సరాల అనుభవం ఉన్నది ఈవిడకి. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వందల పురుళ్ళు పోసింది, ఆవిడని అడిగితే కరెక్ట్గా చెబుతుంది అన్నది ఒక ఆవిడ. అనగానే కోకిలమ్మ మోకాళ్ళ నొప్పులని కూడా మర్చిపోయి టక్కుమని లేచిందిట. లేచి గబగబా యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పొట్ట మీద కొంచెం తడివి చూసి, తర్వాత కాత్యాయనీదేవి పూజా పీఠం దగ్గర ఉన్న ఒక పువ్వు చేతిలోకి తీసుకున్నది, కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంది. కొంచెంసేపు అయిన తర్వాత ధ్యానం తర్వాత కళ్ళు తెరిచి కొడుకే పుడతాడు అని చెప్పింది. ఇంతలో పెద్ద బొట్టుతో అటువైపుగా వెళ్తున్న ఎరుకల సాని ఒక పెద్ద తట్ట చేతిలో పట్టుకొని, ఒక చేతిలో ఏమో ఏకతార, ఒకే తీగ ఉండే, ఒకే స్ట్రింగ్ ఉండే తంబూర పట్టుకొని దాన్ని మీటుకుంటూ సోదడగరమ్మా సోది అని అంటాం వినపడింది వీళ్ళకి. వెంటనే గబగబా వెళ్ళారు. వెళ్ళి ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చారు. ఆవిడ తట్ట కిందకి దింపేసి ఆ తంబుర మీటుతూ, మంచు కొండలపైన మహిమగల తల్లి, కడలియొడ్డుననున్న కన్యాకుమారి, వింధ్య కొండలలోని విఘ్నేశు తల్లి, ఉన్న మాటను బల్కు కన్న కడుపే నీది అని ప్రార్థన చేసి రాగము సారించుచు ఇట్లా నేను, తల్లి కడుపున చిన్న దుర్గమ్మ ఉంది, ఆ తల్లి కడుపున అన్నగారున్నాడు, ఆ తల్లి అందుకుంటారు, కనకదుర్గను నీవు కంటావు తల్లి, నీకు కొడుకై తాను నిలబడునే తల్లి అన్నది. అనగానే సోదమ్మ మాటలు వాళ్ళెవరికి కూడా సరిగా అర్థం కాలేదు. అందువల్ల సంతోషించానులే తల్లి, ఏదో పొడుపు కథ చెప్పినట్టు చెప్పావు అని ఒక కుర్ర ముత్తైదువ మూతి తిప్పుకుందిట. యశోదాదేవి కోరిక మీదట ఆవిడకి, ఆ సోదవి చెప్పిన ఆవిడకి పరిచారికలు వచ్చి చీర, రవిక, పసుపు, కుంకుమాలు ఇచ్చారు. భోజనం చేసి వెళ్ళమని, అప్పటిదాకా వాకిట్లో వెయిట్ చేయమని చెప్పారు. ఆవిడకి కూర్చోమని చెప్పారు వాకిట్లో ముంగిలిలో. చేతిలో వెండి పొన్ను కర్రతో, తలపాగాతో, కిర్రు చెప్పులతో నందగోపుడు ఒకచోట నిల్చొని కొంతమంది గోపకులతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నందగోపుడు ఇట్లా అన్నాడు, సునంద, మనకి కంసుడి పీడ రాకముందు ఇట్లాంటి పేరంటాలు మన గ్రామంలో జరిగితే గ్రామవాసులందరినీ పిలిచేవాళ్ళం, ఒక్క పందిరి కింద అందరూ భోజనాలు చేసేవాళ్ళు, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కదా, ఒక్క పందిరి కిందే భోంచేసేవాళ్ళు కదా అన్నాడు. అనగానే సునందుడు అన్నాడు, ఇప్పుడు మాత్రం మనకేం తక్కువైంది అన్నాడు. నందుడు ఇట్లా అన్నాడు మళ్ళీ, అలాగైతే నువ్వు వెంటనే గ్రామం అందరికీ పిలిచేసేయి, అందరినీ రమ్మను, అరగంటలో అందరికీ తెలిసిపోవాలి, ఒక అరగడియలో అందరికీ కబురందాలి, చుట్టాలు అతిథులు వాళ్ళ ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా వాళ్లతో సహా రమ్మని చెప్పు అందరినీ. అట్లాగే పూజ్యులైన బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా తరలి రమ్మను, బ్రాహ్మణులు ఎవరైనా ఇంట్లో అతిథులుగా ఉంటే వాళ్ళని కూడా తీసుకొని రమ్మను, ఈ రోజే నా ఇంట్లో పురాణ పురుషుడు పుట్టాడని నేను అనుకుంటాను అన్నాడు. అనగానే సునందుడు ఇట్లా అన్నాడు, అలాగైతే మంచిదే గాని ఆడవాళ్ళు చాలా హడావుడి చేసి గొడవ చేస్తారు, అట్లయితే కేసి భటులు వచ్చి మనల్ని పట్టుకెళ్ళిపోవటానికి అవకాశం ఉంది, ఆడవాళ్ళు ఎక్కువ సందడి చేయకుండా చూసుకోవాలి మనం అన్నాడు. దానికి నందుడు ఇట్లా అన్నాడు, ఆ రోజులు ఎప్పుడూ అయిపోయినాయి, అంత భయపడక్కర్లేదు, కేసి భటులు వస్తే వాళ్ళని కూడా భోజనానికి పట్టుకురండి, శుభ్రంగా కడుపు నిండా తిని వెళ్తారు, కాదు కూడదు అని ఏదైనా గొడవకు దిగితే వాళ్ళు మీరు కూడా రెడీగా ఉండండి, బాణాకర్రలు ఈటెలు రెడీ చేసుకోండి, ఇవాల్టితో వసుదేవుడి పేర అవసరమైతే మనమందరం ఉద్యమం ఇవాళే ప్రారంభం చేద్దాం, మనమందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఇవాళే ప్రారంభం చేద్దాం, అందువల్ల ఏం భయపడొద్దు, అందరినీ ఎవరొస్తే వాళ్ళని పిలిచేద్దాం అన్నాడు. అంటే వీళ్ళందరూ వసుదేవుని పక్షం, మనకు ముందరే చెప్పారు ఈ విషయం. అంటే పక్షం అంటే వసుదేవుడు గ్రామాలన్నిటినీ అభివృద్ధి చేశాడు, పశు సంపద పెంచాడు, పంటలు పెంచాడు, మొత్తం రాజ్యం తనదే అయినా కూడా సింహాసనం ఎక్కి కూర్చోలేదు ఆయన.
పంటలు పెంచి గ్రామాలను వృద్ధి చేసి సంపద వృద్ధి అయినందువల్ల లోకానికే క్షేమం కలుగుతుంది, అందరికీ భోజనం దొరుకుతుంది, పశువులు జంతువులు చక్కగా ఉంటాయి, ప్రకృతి వర్ధిల్లుతుంది. ఇవన్నీ ఆలోచించి వసుదేవుడు చేసిన పనికి గ్రామస్తులందరూ సంతోషించారు. పశు సంపద వృద్ధి పొందటం అంటే ఆవులు మొదలైన పాలిచ్చే సాధు జంతువులన్నీ కూడా బాగా వృద్ధి పొందటం, పంటలు చక్కగా సమృద్ధిగా పండించటం, గ్రామాల వాళ్ళు వాళ్ళని వాళ్ళే రూల్ చేసుకోవటం, అందువల్ల ట్యాక్స్ కట్టక్కర్లేదు అని వసుదేవుడు చేసిన శాసనం. కానీ ఇప్పుడు కొత్తగా కంసుడు కేసి వీళ్ళ దగ్గర నుంచి కూడా ట్యాక్సులు రాబట్టాలని ప్రయత్నం. ఈ గ్రామాల నుంచి వెన్న, పాలు, పెరుగులు అన్నీ కూడా కంసుడికి తరలి వెళుతూనే ఉన్నాయి. ఎందుకు తీసుకెళ్లేవాళ్ళంటే వీళ్ళు ఈ సాకుతో ఏదో ఒక పేరు పెట్టుకొని వాళ్ళు వసుదేవుణ్ణి కలవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇన్నాళ్ళు ఒప్పుకుంటూనే ఉన్నాడు కంసుడు, కూడా పెద్ద పట్టించుకోలే, ఏమవుతుందిలే వాళ్ళు కలిస్తే వీళ్ళన్నీ తెచ్చి ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో కొంచెం ఉదాసీనంగానే ఊరుకున్నాడు. కానీ ఇంకా కూడా వీళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా ట్యాక్సులు రాబట్టాలనే అతని ప్రయత్నం వీళ్ళకంత ఇష్టంగా లేదు. రాజ్యమంతా వసుదేవుడిదైనా కూడా వీడిట్లా దుండగాలు చేస్తున్నాడు, అసలు రాజుని చెరబట్టడం ఏమిటి, వసుదేవుడు ఎటువంటి మనిషి, స్వంత చెల్లెల్నిను చెల్లెలి భర్తని, మహారాజైన చెల్లెలి భర్తని ఇలా చేశాడని గ్రామ ప్రజలందరికీ కూడా చాలా బాధగా ఉండేది. అందువల్ల వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారు, ట్యాక్సులు కట్టము మేము, ఏమవుతుంది అనేటటువంటి భావాలు బాగా వీళ్ళల్లో వచ్చినాయి. కంసుడికి భయపడి ఏదైనా ఉత్సవం చేసుకోవాలంటే భయం వీళ్ళకి. వెంటనే ఆయనకి వార్తలు వెళ్ళిపోతాయి, వీళ్ళింట్లో ఎవరో పిల్లవాడు పుట్టాడు, వీళ్ళేదో ఉత్సవం చేసుకుంటున్నారు అంటే ఏదో బాగున్నారన్నమాట. వీళ్ళు బాగుంటే ఎట్లాగూ, వీళ్ళు మనకి ఇంకా కూడా డబ్బులు ఇవ్వాలి, ఇంకా మన రూల్ కింద ఉండాలి, వీళ్ళు మన చెప్పు చేతల కింద ఉండాలి, అవేవో పెట్టాడు వాడు రూల్స్. అంతేకాకుండా పిల్లలు ఎవరో ఉన్నా వాడు చంపేస్తాడు, వాడి రకరకాల పిశాచాలు వాడి చేతి కింద ఉన్నాయని తెలుసు అందరికీ. ఆ దుష్ట శక్తులతో పిల్లలందరినీ సంహరించేస్తాడనే భయం ఒకటి. ఈ కారణం వల్ల గ్రామస్తులంతా భయపడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయటానికి కూడా వాళ్ళకి చాలా భయంగా ఉంది. యశోదకి నెలలు నిండుతూ ఉన్నాయి, కడుపుతో ఉన్నది. ఆవిడకి సీమంతం చేసిన సందర్భంలో అందరినీ భోజనాలకు పిలవటానికి కూడా కొంచెం భయపడుతూ ఉంటే నందుడు చాలా క్లియర్గా చెప్పాడు, ఏం పర్వాలేదు, మనం ఇప్పుడు అంత భయపడక్కర్లేదు, మనం సిద్ధంగా ఉందాము, అందరినీ కూడా భోజనాలు పెడదాం, భటులైతే ఏమిటి, వాళ్ళకి ఆకలి ఉంటుంది, వాళ్ళు భోజనం చేస్తారు, దానివల్ల ఏమన్నా ఇబ్బంది వస్తే రెడీగా ఉందాం మనం, అంతేగాని ఇది మనం ఇంత రహస్యంగా చేయక్కర్లేదు, దొంగతిండి తినక్కర్లేదు మనం, అంటే ఎవరికి తెలియకుండా భోజనాలు పెట్టాలనేది వద్దు అని గట్టిగా నందుడు చెప్పాడనమాట. పురాణ పురుషుడు గ్రంథంలో 8 and 9 చాప్టర్స్ అయిపోయినాయి.